హై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్పోర్ట్స్ డిక్టేటర్ ఛానల్. ఐపీఎల్ 2025 సన్ రైజర్స్ హైదరాబాద్ అయితే ప్లే ఆఫ్ నుంచి బయటకు వెళ్ళిపోయింది ఆల్మోస్ట్. అండ్ నెగిటివ్ రన్ రేట్ -1.19 టేబుల్ లీస్ట్ అనమాట. ఇది అంటే అందరికంటే చాలా ఎక్కువ నెగిటివ్ రన్ రేట్ ఉంది ఎస్ఆర్హెచ్కి. చాలా దారుణమైన ఫెయిల్యూర్ ఈ సీజన్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ మ్యాచ్ 5th మేకి ఢిల్లీ క్యాపిటల్స్తో ఉంది. అండ్ అందులో చాలా అనూహ్యమైన చేంజెస్ చేసే అవకాశం ఉంది. ఈ లోపు అయితే ప్యాట్ కమిన్స్ ఒక పెద్ద బాంబ్ అయితే పేల్చాడు. చూసే ముందైతే ఐపీఎల్ ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ వీడియోని లైక్ చేయండి. అండ్ వచ్చే సీజన్కి ఎస్ఆర్హెచ్లో ఎవరు ఉండొద్దు అనుకుంటున్నారు కామెంట్ అయితే చేయండి. సో వీడియోలోకి వెళ్ళినట్లయితే సన్ రైజర్స్ హైదరాబాద్ ఈ సీజన్లో అయితే చాలా దారుణమైన ఫెయిల్యూర్ అని చెప్పొచ్చు. మెయిన్గా ఒక 6 ప్లేయర్స్ని 75 కోట్లు పెట్టి రిటైన్ చేసుకోవడమే పెద్ద దెబ్బ. ఎందుకంటే అక్కడ మిగతా ప్లేయర్స్ని కొనడానికి అక్కడ డబ్బులు లేదు. అండ్ అదేవిధంగా ఇంకో 2 అవుట్డేటెడ్ ప్లేయర్స్ని కొన్నారు, మహమ్మద్ షమి అండ్ ఇషాన్ కిషన్. వీళ్ళకి ఒకరికి 10 కోట్లు, ఒకరికి 11,25,00,000. వీళ్ళు చాలా చెండాలం అని చెప్పొచ్చు ఈసారి అయితే. మహమ్మద్ షమి, ముఖ్యంగా మహమ్మద్ షమి ఇన్నింగ్స్ని ఓపెన్ చేసి ప్రతిసారి ప్రత్యర్థి వాళ్ళకైతే వాళ్ళ బ్యాట్స్మెన్కి ఒక ఛాన్స్, ఒక లైఫ్ ఇచ్చేవాడు. అంటే వాళ్ళు ఫామ్లోకి వచ్చే విధంగా ఇతను బౌలింగ్ ఉంటుంది. చాలా ఆర్డినరీ బౌలింగ్తోని ఎస్ఆర్హెచ్ బౌలింగ్ డిపార్ట్మెంట్ చాలా వీక్ అయ్యేలా చేశాడు మహమ్మద్ షమి. 2024లోనూ వీకే ఉంది. ఎందుకంటే అప్పుడున్న బౌలర్స్ కూడా ఎస్ఆర్హెచ్లో బాగా బౌలింగ్ వేయలేదు, కానీ వేరే టీమ్స్కి వెళ్ళి బాగా బౌలింగ్ వేస్తున్నారు. అంటే ఇక్కడ మేనేజ్మెంట్ అండ్ కోచింగ్ డిపార్ట్మెంట్ అట్టర్ ఫ్లాప్ అయితే ఉంది కంప్లీట్గా. 2024లో ఫైనల్కి వెళ్ళింది కదా అని మీరు అనుకోవచ్చు. అప్పుడు కూడా అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ యొక్క వండర్ఫుల్ ఇన్నింగ్స్తో మాత్రమే ఫైనల్కి వెళ్ళింది, బౌలింగ్తో కాదని మీరు ఒకసారి గమనించాలి. అప్పుడున్న ప్లేయర్స్ కూడా ఎవరు సరైన బౌలింగ్ అయితే వేయలేకపోయారు. అండ్ ఈ సీజన్లో అయితే మరీ చెండాలమని చెప్పొచ్చు. మెయిన్గా ట్రావిస్ హెడ్ అండ్ అభిషేక్ శర్మ ఫెయిల్ అయ్యారు. సో వీళ్ళు ఫెయిల్ అయితే ఆటోమేటిక్గా టీం అంతా కంప్లీట్గా ఫెయిల్. ఆ స్ట్రాంగ్ బ్యాటింగ్ లైనప్లో కూడా వాళ్ళ స్ట్రెంత్ ఏందనేది ఈ సీజన్ అర్థమైపోయింది కంప్లీట్గా. నితీష్ కుమార్ రెడ్డి అయినా ఎవరైనా కూడా, హెన్రిచ్ క్లాసెన్ కూడా ఇక్కడ మీరు చూస్తే 23 కోట్లు పెట్టి రిటైన్ చేసుకున్నారు. సో ఇది మిగతా బ్యాట్స్మెన్ ఆడినప్పుడు ఇతడు సింగిల్ హ్యాండ్తో మ్యాచ్ గెలిపించాలి అలాంటప్పుడు. కానీ ఓకే, ఎబో యావరేజ్ పర్లేదు, చాలా బాగా ఆడాడు ఆఫ్ కోర్స్. కానీ 23 కోట్లు పెట్టి అంత పర్ఫార్మెన్స్ అయితే కాదు. అండ్ కమిన్స్ 18 కోట్లు పెట్టారు. అండ్ మెయిన్ థింగ్ మీరు ఇక్కడ చూస్తే ఎస్ఆర్హెచ్కి ఓపెనింగ్ బౌలర్స్ లేరు. మహమ్మద్ షమి ఒక ఓపెనింగ్ బౌలింగ్ ఎలా ఉందో మనం చూసాం. సో ఇతనితో బౌలింగ్ స్టార్ట్ చేసే ఒక డేంజరస్ బౌలర్ లేడు. ప్రతి టీంలో కూడా 2 డేంజరస్ బౌలర్స్ ఉన్నారు. ఇక్కడ మహమ్మద్ షమిలో స్వింగ్ లేదు, ఫాస్ట్ లేదు. సో ప్రత్యర్థి బ్యాట్స్మెన్ పండుగ చేసుకున్నారు. ఎస్ఆర్హెచ్తో ఒక్క మ్యాచ్ అని విలవిల్లాడారని చెప్పొచ్చు ఒక విధంగా చెప్పాలంటే. ఎందుకంటే ఎస్ఆర్హెచ్ బౌలింగ్లో ఒక విధంగా రెచ్చిపోయారు బ్యాట్స్మెన్. స్పిన్నర్ లేడు, ఫాస్ట్ బౌలర్ లేడు, ఎవరు లేరు. అంతా కూడా ఆర్డినరీ బౌలర్స్ అయితే ఉన్నారు. అండ్ ఇక్కడ మ్యాచ్ ఓడిపోయిన తర్వాత గుజరాత్ టైటన్స్ మీద మ్యాచ్ ఎప్పుడైతే ఓడిపోయారో ఆ తర్వాత ప్యాట్ కమిన్స్ అయితే కొన్ని సెన్సేషనల్ కామెంట్స్ చేశాడు. మన అదృష్టం ఏంటంటే ఈ కోర్ టీం ఇంకా 3 సంవత్సరాలు ఉంటుంది, మేమంతా కలిసి చాలా క్రికెట్ ఆడే ఛాన్స్ అయితే ఉంది అన్నాడు. అంటే ఏమనుకుంటున్నాడు ప్యాట్ కమిన్స్ ఇక్కడ, ఇషాన్ కిషన్ అండ్ మహమ్మద్ షమిని వచ్చే ఇయర్ కూడా కంటిన్యూ చేద్దాం, అండ్ అదేవిధంగా మిగతా ప్లేయర్స్ అందరినీ కూడా వచ్చే ఇయర్ కూడా ఆడిపిద్దాం అనుకుంటున్నాడు బహుశా. సో ఇప్పుడు ప్రజెంట్ ఉన్న టీం కండిషన్ చూస్తే ఇషాన్ కిషన్ బ్యాటింగ్లో దమ్మే లేదు అసలు. ఒక సెంచరీ, ఒక హాఫ్ సెంచరీ కొట్టాడు, కానీ మిగతా మ్యాచ్లో మాత్రం అట్టర్ ఫ్లాప్ అని చెప్పొచ్చు. ఎందుకంటే అవసరమైన టైంలో కొట్టట్లేదు. ఆ సెంచరీ కొట్టింది కూడా మిగతా బ్యాట్స్మెన్ రెచ్చిపోయిన టైంలో కొట్టాడు. అండ్ ఆ విధంగా ఒక హాఫ్ సెంచరీ మాత్రం మంచి ఇన్నింగ్స్ అయితే ఆడాడు. సో ఓవరాల్గా చూసినప్పుడు ఇషాన్ కిషన్ వచ్చే సంవత్సరం ఉంటే మాత్రం అదొక డిజాస్టర్ అవుతుంది టీంకి అని నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే అతని బ్యాటింగ్లో పవర్ అయితే జనరేట్ కావట్లేదు, అది కనిపించట్లేదు. ముంబై ఇండియన్స్ అందుకే చాలా క్లెవర్గా ఆలోచించి ఇతన్ని వదిలిపెట్టడం జరిగింది. అండ్ మహమ్మద్ షమిని కూడా గుజరాత్ టైటన్స్ ఇందుకే వదిలిపెట్టింది. ఒక లాంగ్ డ్యూరేషన్, ఒక ఇంజురీ తర్వాత వచ్చిన ప్లేయర్ ఎలా ఆడతాడో వాళ్ళకి తెలుసు కాబట్టి ఇతనైతే వాళ్ళు వదిలించుకున్నారు. ఎస్ఆర్హెచ్ మాత్రం వీళ్ళని గట్టిగా పట్టేసుకుంది. వీళ్ళని కొనింది, టాప్ ప్రియారిటీ ఇచ్చి కొనింది. అండ్ 75 కోట్లు మనకు రిటర్న్కి వెళ్ళాయి, 22 కోట్లు వీళ్ళకి వెళ్ళాయి. ఆల్మోస్ట్ 100 crores వీళ్ళ మీద పెట్టేశారు. ఒక హర్షల్ పటేల్ మాత్రం కొన్నదానికైతే న్యాయం చేశాడు ఈ సీజన్లో. ఇతన్ని చాలా సంవత్సరాలు ఉంచుకోవచ్చని నేను అనుకుంటున్నాను. అండ్ 3 కోట్లు పెట్టుకున్న ప్లేయర్ రాహుల్ చహార్కి ఒక ఛాన్స్ కూడా ఇవ్వలేదు టీం మేనేజ్మెంట్. ఇతడు ఒక మంచి స్పిన్నర్, కానీ ఇతనికి ఇప్పటివరకు ఎందుకు ఛాన్స్ ఇవ్వలేదో అర్థం కాదు. అండ్ అభినవ్ మనోహర్ని 3.2 కోట్లు పెట్టుకున్నారు. ఇతనికి కూడా ప్రాపర్ బ్యాటింగ్ ఛాన్స్ ఇవ్వలేదు. ఒక మ్యాచ్ ఆడిపించడం, ఒక మ్యాచ్ ఆడిపించకపోవడం, తీసుకురావడం, పంపించడం. సో మేనేజ్మెంట్లో ఈసారి చాలా అట్టర్ ఫ్లాప్స్ అయితే నాకు కనిపించాయి. నిజం చెప్పాలంటే మీరు మేనేజ్మెంట్ మీద మాట్లాడేంత పెద్ద వ్యక్తులు అంటే మనం కూడా చాలా మ్యాచెస్ చూస్తున్నాం, కొన్ని సంవత్సరాలుగా ఐపీఎల్ చూస్తున్నాం. అండ్ మిగతా టీమ్స్ ఎలా ఆడుతున్నాయో చూస్తున్నాం. అండ్ దీన్ని బట్టి మనం చూసినప్పుడు వరుసగా ఫెయిల్ అవుతున్నా కూడా 3 లెఫ్ట్ హ్యాండర్స్ని పంపిస్తూ వస్తున్నాడు కోచ్. సో వాళ్ళకి హ్యాపీగా వీళ్ళైతే బౌలింగ్ చేస్తున్నారు ప్రత్యర్థి టీమ్స్. అండ్ ఇదంతా ఒక లెక్క అయితే ప్యాట్ కమిన్స్ చేసిన కామెంట్స్.
మేమంతా కూడా మళ్ళీ వచ్చే సంవత్సరం ఆడతాం, ఇంకా 3 సంవత్సరాలు ఆడతాం అని చెప్పడం మాత్రం చాలా ఆశ్చర్యకరం. అండ్ వీళ్ళంతా కూడా ఒక రిఫ్రెష్మెంట్ కోసం మాల్దీవ్స్ వెళ్ళారు. సో మాల్దీవ్స్ వెళ్ళొచ్చాక ఆ ఫైటింగ్ స్పిరిట్ అది ఎలా ఉంటుంది అని మనం అనుకున్నాం, కానీ వీళ్ళలో ఫైటింగ్ స్పిరిటే లేదు. ఒకవైపు మొన్నటి మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ కళ్ళు చెదిరే ఫీల్డింగ్, బౌలింగ్, ఆ పట్టుదల, కసి వాళ్ళ కళ్ళల్లో కనిపిస్తుంది. వీళ్ళైతే ఫీల్డింగ్లో కూడా చాలా లైట్ తీసుకున్నారు కొన్ని బాల్స్. సో ఒక ఆడదాం అనే పట్టుదల అయితే లేదు. మెయిన్గా కోచ్ ముత్తే మురళీధరన్ అయినా, డానియల్ వెటోరీ అయినా వీళ్ళంతా ఏదో జస్ట్ హాలిడే ట్రిప్లో వచ్చిపోయినట్టు అనిపిస్తుంది. అండ్ ఇషాన్ కిషన్ అయితే జస్ట్ ఏదో సరదాకు వచ్చినట్టే ఈ సీజన్ అంతా నాకైతే కనిపించింది స్పెషల్గా. అండ్ మహమ్మద్ షమి ఏదో క్యాజువల్గా వచ్చి బౌలింగ్ వేసాడు. సో ఓవరాల్గా చూసుకుంటే అన్ని టీంలో కంటే ఎస్ఆర్హెచ్ చాలా వీక్ టీం. సిఎస్కే చివరి స్థానంలో ఉన్నా కూడా దాంట్లో మంచి బౌలర్స్ అండ్ బ్యాట్స్మెన్ అయితే ఉన్నారు చెన్నై సూపర్ కింగ్స్లో. నేను చెప్పాలంటే అత్యంత పేలవమైన టీం సన్ రైజర్స్ హైదరాబాద్ ఈ సీజన్లో అని చెప్పక తప్పదు. ఎందుకంటే ట్రావిస్ హెడ్ కూడా ఒక ఆర్డినరీ ప్లేయర్గా మారిపోయాడు. అభిషేక్ శర్మ ఒక్కడు పోరాడాడని చెప్పొచ్చు. అండ్ ఎన్రిచ్ క్లాసెన్ కూడా పోరాడాడు కొన్ని మ్యాచ్లో అయితే. అండ్ నితీష్ కుమార్ రెడ్డి ఫెయిల్యూర్, ఇషాన్ కిషన్ ఫెయిల్యూర్, కంప్లీట్గా అంత ఫెయిల్యూర్. స్పిన్నర్ లేడు, ఫాస్ట్ బౌలర్ లేడు. సో ఇలాంటి టీంతోని నెక్స్ట్ సీజన్కి వెళ్ళాలంటే ఖచ్చితంగా మినిమం ఒక 60-70 కోట్ల ప్లేయర్స్నైనా రిలీజ్ చేసేయాలి, మొత్తం రిలీజ్ చేసి వెళ్ళొచ్చు. అండ్ నెక్స్ట్ మ్యాచ్లో అయితే ఢిల్లీ క్యాపిటల్స్తో ఉంది. ఇంకా ఆల్రెడీ ఎలాగో ప్లే ఆఫ్ వెళ్ళాము, కానీ బెంచ్ స్ట్రెంత్ని పరిశీలించవచ్చు కదా. అక్కడ స్మరణ్ రవిచంద్ర ఉన్నాడు, ఒక డొమెస్టిక్లో ఒక ఊపాడు. అండ్ ఇలాంటి ప్లేయర్స్కు ఇక్కడ మెయిన్గా మీరు చూస్తే ఎస్ఆర్హెచ్ కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇవ్వదు, వాళ్ళకి ఫ్రీడమ్ ఇవ్వదు. అండ్ మీరు చూసి వేరే టీమ్స్ అందరు కూడా యంగ్ ప్లేయర్స్కు, ఒక వైభవ్ అయినా, ఆయుష్ మాత్రే అయినా, సో ఇలాంటి ప్లేయర్స్కి ఛాన్స్ ఇస్తుంటే వాళ్ళు రెచ్చిపోయి ఆడుతున్నారు. కానీ ఎస్ఆర్హెచ్ మాత్రం ఎన్నిసార్లు ఓడిపోయినా 11 కోట్లు పెట్టిన దానికి ఇతను ఆడించాలి, ఇతనికి మనకు డబ్బు పెట్టి మనమే ఇంట్రెస్ట్ కట్టినట్టుంది వీళ్ళని తీసుకోవడం చూస్తుంటే. సో ఇంత డబ్బు పెట్టినందుకు వీళ్ళు టీంలో ఉండాలని చెప్పి వీళ్ళని ప్రతి మ్యాచ్లో అయితే ఆడిస్తున్నారు, వాళ్ళు అలానే ఫెయిల్ అవుతున్నారు. సో ఇప్పటికే ప్లే ఆఫ్ నుంచి వెళ్ళిపోయారు కాబట్టి ఇషాన్ కిషన్ని తీసేసి స్మరణ్ రవిచంద్రన్ని తీసుకోవచ్చు. అండ్ మహమ్మద్ షమీని పక్కన పడేసి రాహుల్ చహార్నైనా తీసుకోవచ్చు. అండ్ ఆ ఫాస్ట్ బౌలర్స్లో సరైన దమ్మే లేదు, అంత నలుగురు ఫాస్ట్ బౌలర్లను ఆడిస్తున్నారు. ఒక ఇద్దరు స్పిన్నర్ రాహుల్ చహార్ అండ్ జిషాన్ అన్సారీ ఇద్దరితో వెళ్ళి, అండ్ స్మరణ్ రవిచంద్రన్ అండ్ అథర్వ టైడే, సచిన్ బేబీ వీళ్ళంతా కనీసం కొత్త వాళ్ళకు ఛాన్స్ ఇస్తే బాగుంటుంది. నేను చెప్పాలంటే బెంచ్ స్ట్రెంత్ లేదని చెప్పొచ్చు సన్ రైజర్స్ హైదరాబాద్కి. సరే ఈ ప్లేయర్ని తీసేస్తే ఇంకెవరిని తీసుకోవాలనేటువంటి క్వశ్చన్ మార్క్ ఉంది. సో అలాంటప్పుడు ఇలాంటి ప్లేయర్లతోనే 3 సీజన్లు ఆడదామని ప్యాట్ కమిన్స్ ఎలా అనుకుంటున్నాడో అర్థమైతే కావట్లేదు. ఇక్కడ కోచ్ అండ్ కెప్టెన్ అయిన ప్యాట్ కమిన్స్ కూడా వచ్చే సీజన్కి అయితే కెప్టెన్ మార్చి ఒక మంచి ఇండియన్ ప్లేయర్ ఎవరైనా రిలీజ్ అవుతే తీసుకొని కెప్టెన్ చేసింది బెటర్ అనిపిస్తుంది. ఎందుకంటే పిచ్ కండిషన్స్ అండ్ ఇండియా పిచెస్కు తగినట్లు ఇండియా కోచ్ అండ్ ఇండియా కెప్టెన్ ఉంటే బాగుంటుందని నేను స్ట్రాంగ్గా ఫీల్ అవుతున్నాను ప్రజెంట్గా అయితే. అండ్ నెక్స్ట్ మ్యాచెస్లో ఇంకో 4 మ్యాచ్లు అయితే ఉన్నాయి. వాటిలో కూడా ఢిల్లీ క్యాపిటల్స్తో మ్యాచ్లో వాళ్ళకు మంచి బౌలర్స్ ఉన్నారు, మంచి స్పిన్నర్స్ ఉన్నారు. మీరు ఏ టీముని చూసుకున్నా ఇలాంటి డేంజరస్ బౌలర్ స్పిన్నర్స్ ఉన్నారు, ఒక ఎస్ఆర్హెచ్ టీంలో తప్పించి. సో ఇంకా 4 మ్యాచ్లు ఉన్నాయి. కనీసం ఇందులో ఒక 2 గెలిచినా కూడా పెద్ద అచీవ్మెంట్ ఎస్ఆర్హెచ్కి అని చెప్పొచ్చు. మనకు ముందే అర్థమైపోతుంది ఎస్ఆర్హెచ్ టీం ప్రత్యర్థి కంటే చాలా వీక్ ఉన్నారని చెప్పి. ఆ గెలిచిన 3 మ్యాచ్లు కూడా ఒక 1 మ్యాచ్ వండర్లా ఆడినటువంటి ప్లేయర్ల వల్ల మాత్రమే గెలిచారు. సో ఓవరాల్గా చూస్తే మనం ఓపెన్గా మాట్లాడుకోవాలంటే టీం ఓడిపోయినప్పుడు మనం విమర్శించడం అని కాదు, కానీ టీంలో అయితే స్ట్రెంత్ లేదు, బలం లేదు. సో ఈ టీంతోని మళ్ళీ 3 సీజన్లు అది ఒక మంచి స్పిన్నర్ అని తీసుకున్నారు రాహుల్ చహార్ని, అతనికి ఒక్క మ్యాచ్లో కూడా ఛాన్స్ ఇవ్వకుండా. సో ఓవరాల్గా చాలా పెద్ద మిస్టేక్స్ ఏంటంటే రిటైన్ చేసుకోవడమే చాలా బిగ్గెస్ట్ మిస్టేక్. నితీష్ కుమార్ రెడ్డి అయినా అండ్ ఓకే నితీష్ కుమార్ 6 కోట్లకు వచ్చేసాడు, హెన్రిచ్ క్లాసెన్కి 23 కోట్లు, ప్యాట్ కమిన్స్కు 18 కోట్లు, చాలా ఎక్కువ మొత్తమే నాకైతే ఇప్పుడు ఈ పర్ఫార్మెన్స్లు చూసాకైతే అనిపిస్తుంది. సో వీళ్ళు ఇదే అమౌంట్లతోని మంచిగా 3 సంవత్సరాలు కంటిన్యూ అవుదామని చూస్తున్నారేమో బహుశా అని డౌట్ కూడా వస్తుంది.